దివ్య ప్రియతముని కృపా విశేషం వలన క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అనే గ్రంథాన్ని గత కొద్ది నెలలుగా చదువుకుంటూ ఉన్నాం. ఒక ఉపన్యాసం మధ్యలో మనం ఆగాం 14 డిసెంబర్ 1927 నాడు. దీనిలో బాబా ఒక విషయాన్ని వివరించి చెబుతూ ఉన్నారు. ఈ స్థూలము సూక్ష్మము ఈ గోళాలు ఎలా పుట్టుకొచ్చాయి అనే విషయం చెప్పారు. ఒక పేజీ వరకు చదివాం. క్లుప్తంగా మీకు మనవి చేస్తా. ఒక లైట్ గ్లోబ్ అంటే కాంతి గోళం యొక్క నీడ స్థూల ప్రపంచము అన్నారు. దాని ఛాయ గ్రాస్ వరల్డ్ అని అన్నాం కదా, అది దాని ఛాయ. దీని ఛాయ సటిల్ అన్నారు, దీనికి ఛాయ. అలా చెప్పుకుని వచ్చారు బాబా. ఇంకా ఏమన్నారంటే ముఖ్యంగా భగవంతుడు అది వెలుగు అనుకుంటే, సూక్ష్మము అంటే సూక్ష్మగోళము నీడ అనుకుంటే గ్రాస్ కంటే డార్క్ చీకటిగా ఉంటది. ఈ రెండింటిని ఇలా వంచితే, ఓ స్కేల్ బద్దను వంచినట్టుగా వంచితే ఈ రెండు ఒకదానికొకటి దగ్గరగా వస్తాయి అని ఒక బొమ్మ కూడా మనకి ఇక్కడ చూపించాం. ఫిగర్ 16లో చూసాం. ZA అంటే ఓం బిందువుకి దగ్గరగా సూక్ష్మము వస్తుంది. సులభంగా మనం చెప్పుకోవాలంటే సూక్ష్మము భగవంతునికి స్థూలము కంటే దగ్గర. సూక్ష్మము అంటే మానసికము కూడా కలిపి ఉంటది. 7వ భూమిక భగవంతుడి రాజ్యం, 6, 5 మానసిక భూమికలు, 4, 3, 2, 1 అవి సూక్ష్మ భూమికలు. అడుగున స్థూలం ఉంది. స్థూలానికి మధ్యలో ఈ సూక్ష్మం అంతా ఉంది. ఇప్పుడు ఈ పుస్తకం ప్రకారం అంచేత అది భగవంతుడికి దగ్గరగానే ఉంటది కదా. ఆ విషయం మనకి ఇప్పటి వరకు చదువుకున్నాం. ఇప్పుడు కీ టు ఫిగర్ 16 ఆ 16 చిత్రపటము యొక్క వివరణ. ద మ్యూచువల్ ప్రాక్సిమిటీ ఆఫ్ ది అపోజిట్స్ బికమ్ ఏ మేజర్ థీమ్ ఇన్ దిస్ లెక్చర్. బాబా ఇచ్చిన ఈ ఉపన్యాసంలో బద్ధ వ్యతిరేకములైనటువంటి ధ్రువాలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి, అది ప్రధానంగా చెప్పింది. సో భగవంతుడికి బద్ధ వ్యతిరేకము సూక్ష్మము కాబట్టి అది దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే స్థూలము కంటే చీకటిగా ఉంటుంది, దట్టముగా నల్లగా ఉంటుంది కాబట్టి అది దగ్గరగా ఉంటుంది. ఇన్ ఎక్స్ప్లెనేషన్ ఇమీడియట్లీ ప్రయర్ టు ఫిగర్ 16 బాబా అప్లైస్ దిస్ థీమ్ టు ది ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ ఓం పాయింట్, ద సటిల్ అండ్ ద గ్రాస్. ఓం పాయింట్ కి, సూక్ష్మానికి, స్థూలానికి ఈ మూడిటి సంబంధం గురించి ఈ ఉపమానాన్ని వాడి చెప్పారు బాబా. ద ఓం పాయింట్ కరెస్పాండ్స్ టు ప్యూర్ లైట్. ఓం పాయింట్ అనేది పూర్తి వెలుగు, ఎందుకు భగవంతుడు అక్కడ ఉంటాడు కాబట్టి. ద సటిల్ ఈజ్ డార్క్నెస్. సటిల్ అనేది పూర్తి చీకటి అనుకుందాం. అండ్ ది గ్రాస్ టు లైట్ ఎట్ ఫెయింటెస్ట్ డిగ్రీ. స్థూలము కొంత చీకటిగా ఉంటుంది, పూర్తిగా చీకటిగా ఉంటుంది. సో ద సేమ్ ఐడియా కమ్స్ అగైన్ ఇన్ 17 బొమ్మ గురించి కూడా అలాగే అవుతుందని చెప్తారు. చూద్దాం, తర్వాత చెప్పుకుందాం. ఇన్ ఫిగర్ 16 ద థీమ్ ఈజ్ ఎపిటమైజ్డ్ ఇన్ పాయింట్స్ A అండ్ Z. ఉదాహరణకి A అనేది ఓం బిందువు, Z అనేటువంటిది సూక్ష్మము. ఈ రెండు పక్కపక్కకి దగ్గరకు వచ్చాయి కదా, అది ఈ బొమ్మ ద్వారా చూపించడం జరిగింది. దో ఎట్ గ్రేట్ రిమూవ్స్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ ద సీక్వెన్షియల్ ప్రొసెషనల్ ఆఫ్ ది ఎమర్జెన్స్ పాయింట్స్ వైండ్ అప్ ఆల్మోస్ట్ ఇమీడియట్లీ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. యాక్చువల్ గా ఏ జడ్డ దగ్గర రావాలంటే ఎన్ని దశలు దాటుకుని వెళ్ళింది చూడండి. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ అంత దూరం అనుకున్నప్పటికీ కూడా చివరికి ఇది దగ్గరికే వస్తాయి అని చెప్తున్నారు. ఫిగర్ 17 దానిలో ద ఇన్నర్ అండ్ ఔటర్ ఐస్ బాబా చెప్పేది ఇక్కడ క్లుప్తంగా. ఈ బొమ్మను ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కింద 2 రౌండ్లు ఉన్నాయి చూడండి, అవి బాహ్య నేత్రాలు అంటే స్థూల చక్షువులు. సో కింద 2 గోళాలు ఉన్నాయి, అవి బాహ్య నేత్రాలు అంటే మన కళ్ళే. ఇక్కడ ఉన్నాయి కదా 2. తర్వాత ఇక్కడ అంతర్నేత్రము, మనం బొట్టు పెట్టుకుంటాం కదా, ఇది అంతర్నేత్రము. ఇక్కడ పాయింట్ ఇది బ్రహ్మ స్థానము అన్నారు బాబా. సో ఇక్కడి నుంచి 3వ నేత్రము నుండి బ్రహ్మస్థానమునకు మధ్యలో 6 భూమికలు ఉంటాయి అన్నారు. ఇది అంతఃప్రయాణము, అంతర్ముఖ ప్రయాణము. ఇది ఈ బొమ్మలో బాబా చెప్పింది. ఇది ఈ మధ్యలో ఉన్నది థర్డ్ ఐ, 3వ కన్ను. ఇదే క్రియేటర్, భగవంతుడు సృష్టికర్త పాత్రను పోషించే భగవంతుడు ఇక్కడ ఉంటాడు. ఇక్కడి నుంచి ఇదంతా ఉద్భవిస్తూ ఉంటుంది. తర్వాత కన్నును కూడా ఒక్కొక్క కన్నును తీసుకుని దాన్ని వర్ణించారు. ఏమన్నారు? మధ్యలో చుక్క ఉంది,
మధ్యలో చుక్క, అది క్రియేటర్ పాయింట్ అనుకో అన్నారు ఆ కన్నులో. ఆ చుట్టూ ఉన్నటువంటి నలుపు కంటిపాప అంటాం కదా మనం, అది సటిల్ అన్నారు. చుట్టూ ఉన్న తెల్లగుడ్డు ఉంది కదా, అది గ్రాస్ సూక్ష్మము అన్నారు. సో ఈ మధ్యలో ఉన్నటువంటి ఆ ఓం బిందువుకి సటిలే దగ్గరగా ఉంది, నల్ల కంటిపాప కదా, స్థూలము చుట్టూ ఉంది. అది ఇక్కడ బొమ్మ వేసి చెప్పారు. దీని ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. అంటే మనకు ఇప్పుడు అర్థమైంది కదా కొంత. ఫిగర్ 17 ఇప్పుడు 17 వివరణ చెప్తున్నారు. దిస్ రిమార్కబుల్ డయాగ్రామ్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ ద థర్డ్ ఐ అండ్ ద 2 outer eyes ఆఫ్ ది గ్రాస్ బాడీ. మనకున్న 2 బాహ్య నేత్రాలు, ఒక అంతర్నేత్రము. అంతర్నేత్రం అంటే మరొక వివరణ బాబాయ్ మరొక చోటు ఇచ్చింది కూడా ఒక్కసారి మనం చేద్దాం. మనకి ఆత్మ చేసే ప్రయాణమునకు అనేక దశలు చెప్పుకున్నాం. పరిణామక్రమము, పునర్జన్మ, అంతర్ముఖ ప్రయాణము, బ్రహ్మానుభవము, ఎవల్యూషన్, రీఇన్కార్నేషన్, ఇన్వల్యూషన్, రియలైజేషన్. ఈ ఇన్వల్యూషను, రీఇన్కార్నేషను బాహ్యనేత్రాలే చూస్తూ జరుగుతాయి. ఇవన్నీ రూపాలు మారే కదా ఎవల్యూషన్ లో, ఇవన్నీ బాహ్యనేత్రానికి సంబంధించి ఇవన్నీ చూస్తూ ఉంటుంది. ఇది ఇన్వల్యూషన్ మొదలవ్వేటప్పుడు ఈ 2 కళ్ళు పనిచేయవటివే. ఈ 2 కళ్ళు బదులు ఈ 3వ కన్ను లోపలికి తిరిగి ఉంటుంది. ఇది అంచేత అది వాడాలట దాన్ని. ఈ 2 కళ్ళు బయటికి ఎలాగైతే ఉన్నాయో ఈ లోపలికి ఎలా ఉంటుంది అంతర్నేత్రము అనేది, లోపల చూస్తుంటుంది అనమాట, బయటికి చూడదు అది. అందుకని దానిని అంతర్నేత్రము అన్నారు. ఇన్వల్యూషన్ అంతా లోపలికి జరిగే ప్రయాణమే కాబట్టి ఆ కన్ను తెరిచి ప్రయాణిస్తే అది సౌలభ్యంగా ఉంటుంది. అది అసలు అంతర్నేత్రము యొక్క ప్రయోజనము. అది 3వ కన్ను తెరిచిందంటే లోపలికి మొదలైంది ప్రయాణము. దిస్ రిమార్కబుల్ డయాగ్రామ్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ ద థర్డ్ ఐ అండ్ ద 2 outer eyes ఆఫ్ ది గ్రాస్ బాడీ. ఈ చిత్రపటం ద్వారా మన బాహ్య నేత్రాలకు మన అంతర్నేత్రానికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించి చెబుతున్నారు బాబా. బిట్వీన్ దీస్ ఇన్నర్ అండ్ అవుటర్ ఐ బాబా హ్యాస్ రేంజ్డ్ ద మైండ్. మనసు అనే దాన్ని ఈ మధ్యలో పెట్టారు. చూడండి, చిత్రం చూస్తే మనకి ఈ ట్రయాంగిల్లో పెట్టారు. ఈ అంతర్నేత్రానికి దగ్గరగా మనసును పెట్టారు. బిట్వీన్ ద థర్డ్ ఐ కన్వెన్షనల్లీ అసోసియేటెడ్ విత్ ద పాయింట్ బిట్వీన్ ది ఐబ్రోస్. మనం ఎప్పుడూ కూడా ఈ 3వ నేత్రం ఉంటే ఎలా చూపెడుతూ ఉంటారు, శివుడికి బొమ్మ ఇలాగేస్తారు కన్ను కదా, ఈ బొట్టు ఎక్కడైతే ఉందో మనకి ఆ స్థానం అనమాట. అండ్ బ్రహ్మ అసోసియేటెడ్ ది అప్పర్ ఫోర్ హెడ్, ఇక్కడ ఇది బ్రహ్మస్థానము. అరేంజ్డ్ ద ప్లేన్స్ ఆఫ్ ది ఇన్వల్యూషనరీ పాత్. ఇక్కడ 6 భూమికలు ఉంటాయన్నమాట. 3వ నేత్రం నుంచి బ్రహ్మస్థానమునకు 6 మెట్లు ఉంటాయి. అంటే ప్రయాణం అంతా లోపల జరుగుద్ది అనమాట, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ద ప్యూపుల్ ఆఫ్ ది ఐ రిప్రజెంట్స్ ది క్రియేషన్ పాయింట్ ఆర్ ద ఓం పాయింట్. పీపుల్ అంటే మధ్యలో ఓ చుక్క ఉంటుంది కదా మనకి కంట్లో, అది ఓం పాయింట్ అనుకో అన్నారు. ఇమీడియట్లీ అడ్జసెంట్ అండ్ దేర్ ఫోర్ అపోజిట్ ఈజ్ ఐరిస్ ఆఫ్ ది ఐ. కంటిపాప, దాని చుట్టూ నల్లది ఉంటుంది కదా కంటిపాప, అది ఈ వెలుగుకి ఆపోజిట్ ఏది సూక్ష్మము, అది ఉంటుంది. కరెస్పాండింగ్ టు ది సటిల్ ఈజ్ డార్క్. అంచేత సటిల్ అంటే డార్క్ అని కూడా అన్నారు కదా బాబా. ఇది నల్ల కంటిపాప, దానికి సరిపోలి ఉంది. ది ఔటర్ మోస్ట్ రింగ్ ఆఫ్ ది గ్రాస్ మ్యాప్ ఈజ్ దిస్ ఆక్యులర్ అనాలజీ టు ది వైట్ ఆఫ్ ది ఐ. ఈ గ్రాస్ అంటే ఈ కన్ను గుడ్డు, తెల్లగుడ్డు ఉంటుంది కదా చుట్టూ, దానితోటి పోల్చారు. సిన్స్ ఇట్ ఈజ్ ఇమీడియట్లీ అడ్జసెంట్ టు ది సటిల్, ద గ్రాస్ ఈజ్ అపోజిట్ టు ఇట్. ఈ నల్లగా ఉన్న కంటిపాపకి భద్ర వ్యతిరేకమైనది స్థూలం కాబట్టి నలుపుకి పక్కనే తెలుపు ఆ పక్కనే ఉంది. అండ్ దేర్ ఫోర్ ఇట్ ఎక్వైర్స్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ లైట్ దో ఓన్లీ ఫెయింట్లీ సో. కొంతవరకు తెలుపు అనగానే కొంచెం వెలుగును పోలి ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇట్స్ ఫార్ రిమూవల్ ఫ్రమ్ ది థర్డ్ ఐ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ప్యూర్ లైట్. దీనికి చాలా దూరం ఉంది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇదేమో ప్యూర్టి వెలుగు. ఇది తెల్లగుడ్డు అయినప్పటికీ కొంత వెలుగే. ద డిస్కషన్ ఆఫ్ లైట్ అండ్ డార్క్నెస్ హియర్ ఇన్వైట్స్ కంపారిజన్ విత్ బాబాస్ ట్రీట్మెంట్ ఆఫ్ దట్ టాపిక్ ఇన్ గాడ్స్ హ్యాండ్ రిటెన్ బై హిమ్ ఇన్ 1925. మనకు కొత్త పుస్తకం వచ్చింది కదా, ఇన్ గాడ్స్ హ్యాండ్ అని. దానిలో వెలుగు చీకటి ఈ రెండింటి పదాలని వారి మొత్తం పుస్తకం అంతా చెప్పారు బాబా. న్యాచురల్ లైట్, న్యాచురల్ డార్క్నెస్, అన్యాచురల్ లైట్, అన్యాచురల్ డార్క్నెస్, ఈ 4 పదాలే మొత్తం పుస్తకం అంతా. అందులో చాలా ఎక్కువగా బాబా చెప్పారు. అది ఆయన దస్తూరితో రాసినటువంటి కాగితాలు అవి. ఇట్ ఈస్ హార్డ్ టు ఎస్టాబ్లిష్ విత్ సర్టిట్యూడ్ ఫ్రమ్ ఈచ్ వాట్ యాంగిల్ ఆఫ్ విజన్ ది హెడ్ ఈజ్ బీయింగ్ వ్యూడ్. అయితే ఈ బొమ్మలో ఎదురుగుంట కెమెరా పెట్టి తీసేడా ఆ బొమ్మ, పైనుంచి పెట్టి తీసేడా అది తెలియదు మనకి. అది ఏ యాంగిల్ నుంచి మనం ఇది చూస్తున్నాం అనేటువంటిది స్పష్టంగా మనకి తెలియదు.
సిన్స్ ఇట్స్ పర్స్పెక్టివ్ సీమ్స్ టు బి బోత్ ఫ్రమ్ ది ఫ్రంట్ ఫేషియల్ అండ్ ఫ్రమ్ ద టాప్ డౌన్. అయితే పైనుంచి ఎదురుగా పెట్టి ఆ కెమెరా చూసినట్టుగా రెండు యాంగిల్స్ మనకి చూసినట్టుగా అనుకోవచ్చు. పర్హాప్స్ దిస్ డయాగ్రామ్ ఈజ్ అకిన్ టు క్యూబిస్ట్ ఆర్ట్ ఇన్ డిపిక్టింగ్ ఫ్రమ్ బోత్ యాంగిల్స్ అట్ వన్స్. చిత్రకళలో ఒక రకం అటు ఇది, ఏది పైనుంచి ఎదురుగా పెట్టి తీసిన రెండు వచ్చేలాగా తీయాలి. On the left side of the source diagram below, Ramju alludes humorously to Dr. Ghani. ఇదిగో చూడండి, ఒరిజినల్ డయాగ్రామ్ ఇక్కడ వేసాడు. అందులో ఒక బాక్స్ లాగా వేసి రంజు రికార్డ్ చేసి అందులో గని గురించి ఒక తమాషా వ్యాఖ్య చేశాడట. అది ఏంటంటే చనువు తీసుకుని రాశాడనమాట. కానీ నీ కోపం వస్తే క్షమించు నన్ను, బాబా ఇంత పెద్ద తలకాయ వేసేటట్టు నీ తలకాయ జ్ఞాపకం వస్తుంది నాకు. బిగ్ హెడ్ అనేవారు కదా కానీ, ఇప్పుడు బిగ్ హెడ్ అనేవారు. అంటే మామూలు తలకాయ కాదు అది, అంచేత నీ తలకాయ అనుకుంటే బాగా అర్థం అవుతుంది మాకని ఆ తమాషాగా అతను రాశాడు. ఘనీ కూడా తనని ఎవ్వరు ఎంత హాస్య కామెంట్స్ పాస్ చేసిన నవ్వుకునేవాడు కానీ ఎప్పుడు తిరగబడేవాడు కాదట. అతను కూడా మరి అపారమైనటువంటి ప్రజ్ఞాశాలి కదా, అంచేత తమాషాగా అలా రాసుకునేవారు అన్నమాట. గంభీరమైన విషయాలప్పుడు కూడా బాబా హాస్యాన్ని పర్మిట్ చేసేవారు, ఆ సీరియస్నెస్ తగ్గడం కోసం. ఆయన అనేవారు కామెంట్, లేకపోతే వీళ్ళు అన్నా కూడా ఎంకరేజ్ చేసేవారు. అది ఇక్కడ రాశాడనమాట. డాక్టర్ ఘనీజీ, ప్లీజ్ ఫర్గివ్ మీ ఇఫ్ యు ఆర్ హర్ట్, బట్ ఇట్ రిజంబుల్స్ యువర్ హెడ్. అండ్ ద నేచర్ ఆఫ్ ది రిలేషన్ బిట్వీన్ అబ్దుల్ గనీ మున్సిఫ్ అండ్ మెహర్ బాబా దట్ వుడ్ హవ్ అకేషన్ దిస్ కమెంట్, సీ నోట్స్. అంటే బాబా అతనికి ఏ స్థానం ఇచ్చారు, అతన్ని ఎంత ప్రశంసించేవారు, అది ప్రతిబింబిస్తూ ఈ వ్యాఖ్య ఇక్కడ రాసుకున్నాడు అతను. బాబా కూడా అబ్దుల్ గనీ చనిపోయినప్పుడు నాకు చాలా పెద్ద నష్టం జరిగింది, వాడికి ఏమో నష్టం జరగలేదు అన్నారు బాబా. ఎందుకని ఆ పని వాడు ఒక్కడే చేయగలడు, అంచేత ఏరుకోరి వాడిని తెచ్చుకున్నాను నా మండలిగా. కానీ ఇప్పుడు కొన్ని వదిలేసేది వాడు, ఇప్పుడు ఇది ఎవడు చేయలేడు ఇంకొకడు అన్నారు. వాడి సామర్థ్యం ఉన్నవాడే చేయగలడు, వాడు ఎవడు లేడు అటువంటి వాడు. ఆల్ ఆఫ్ దీస్ ఈజ్ ఇలిస్ట్రేటెడ్ బై 2 హ్యూమన్ ఐస్. ఇప్పుడు బాబా చెప్పిన ఉపన్యాసం మొత్తం 2 మానవ నేత్రాలతో బాబా వర్ణించి చెప్పారు. విచ్ ఆర్ బట్ ది గ్రాస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది వన్ రియల్ ఐ. నిజానికి ఈ 2 కళ్ళు కూడా అసలు అంతర్నేత్రం ఉంది కదా, దాని యొక్క స్థూల ప్రతినిధులు అన్నమాట ఇవి. దాని స్థూల వ్యక్త రూపాలు ఈ 2 కళ్ళు. ఇది చూసేది అంతర్నేత్రమే. కన్సిడర్ ద క్రియేషన్ పాయింట్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ది మిడిల్ పాయింట్ అట్ ది వెరీ సెంటర్ బిట్వీన్ ద బ్లాక్ అండ్ ద వైట్ ఇన్ ది డయాగ్రామ్. కన్ను లోపల ఓం బిందువు చుక్క మధ్యలో ఉన్నటువంటి చుక్క ఒకటి ఉంటుంది కదా, అది చుట్టూ నలుపు రింగు ఉంటుంది, ఆ బయట తెలుపు రింగు ఉంటుంది. కంటిపాప తర్వాత తెల్లగుడ్డు. నౌ ఎగ్జామిన్ యువర్ ఐస్ అండ్ ద మిడిల్ పాయింట్ లొకేటెడ్ ఎట్ ద డెడ్ సెంటర్ బిట్వీన్ ది కాన్సెంట్రిక్ రింగ్స్ ఆఫ్ ది బ్లాక్ అండ్ వైట్, and you will mark that the dark inner ring is closer to the point of light at the center than the outer white ring. భగవంతుడికి స్థూలము దగ్గర సూక్ష్మము దగ్గర అనేటువంటిది వివరిస్తూ చెప్తున్నారు. మధ్యలో భగవంతుడికి స్థానం ఓం బిందు అంటే దానికి దగ్గరగా సూక్ష్మం ఉంది. సూక్ష్మం అంటే మానసికము ప్లస్ సూక్ష్మము అని తీసుకోవాలి ఈ పుస్తకానికి సంబంధించి. యాక్చువల్గా బాబా చెప్పిన ప్రకారము మానసికం, దాని చుట్టూ స్థూలం ఉంటుంది. దెన్ వాట్ ఈజ్ ది అండర్లయింగ్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? గాడ్ ఈజ్ ఇన్ యూ ఆల్. ఆ పిల్లల్ని ఉద్దేశించి బాబా చెప్తాను, మీ అందరిలో భగవంతుడు ఉన్నాడు. గాడ్ ఈజ్ వన్, భగవంతుడు ఒక్కడే. హీ హ్యాస్ వన్ ఐ, ఆయనకు ఒక్కనే ఉంది, నీలా 2 కళ్ళు లేవు ఆయనకి, ఒక్కటే కన్ను. లొకేటెడ్ ది మిడిల్ పాయింట్ అండ్ సెంటర్, మధ్యలో ఆ కన్ను మధ్యలో, లేకపోతే ఇక్కడైతే ఇక్కడ. ఫ్రమ్ దిస్ మిడిల్ పాయింట్ ద బ్లాక్ అండ్ ద వైట్ పోర్షన్స్ ఇష్యూ ఫోర్. ఆ ఓం బిందువు నుంచి ఈ తెలుపు నలుపు ఉద్భవించాయి. యాజ్ ఈజ్ ఫర్ హిమ్ సో టూ ఈజ్ ది కేస్ ఫర్ యు ఆల్. ఆయనకి ఎలా జరిగిందో మీ అందరికీ అంతే. మీకు ఓం బిందువు మధ్యలో ఉంది, దాని చుట్టూ మీ సూక్ష్మం ఉంది, దాని చుట్టూ మీ స్థూలం ఉంది, మీ అందరికి కూడా అంతే. ద గాడ్ దట్ ఈజ్ విత్ ఇన్ యూ హెస్ బోత్ ద వైట్ అండ్ బ్లాక్. నీలో ఉన్న భగవంతుడికి 2 స్థూలము సూక్ష్మము 2 ఉన్నాయి, నలుపు తెలుపు. అండ్ దీస్ గ్రాస్ అవుటర్ ఐస్ ఆఫ్ యువర్స్ ఎక్స్ప్రెస్ దిస్ సేమ్ ప్యాటర్న్ ఇన్ గ్రాస్ ఫామ్. అంచేత నీ కళ్ళు కూడా ఇలా స్థూలమును సూక్ష్మమును ప్రతిబింబిస్తూ ఉంటాయి. బట్ టు సీ దట్ వన్ ఐ ఆఫ్ ఈచ్ విచ్ ఈజ్ ది ఇన్నర్ ఆర్ ద థర్డ్ ఐ, దీస్ గ్రాస్ ఐస్ మస్ట్ బి రివర్స్డ్. అయితే అంతర్నేత్రాన్ని చూడాలి. ఎలా చూడాలి? ఈ 2 కళ్ళని లోపలికి తిప్పేస్తే అప్పుడు నీకు కనపడతాను. ఈ 2 కళ్ళని లోపలికి తిప్పితే అప్పుడు అంతర్నేత్రాన్ని చూడొచ్చట. సచ్ గాడ్స్
విత్ బోత్ గ్రాస్ ఐస్ అండ్ ఇన్నర్ థర్డ్ ఐ సీమ్ ఇన్యూమరబుల్. మనందరూ దేవుళ్లే కదా కదా, రెండేసి కళ్ళు ఉన్నవాళ్ళు అబ్బో లెక్క మిక్కి 900 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. బట్ ద రియల్ థర్డ్ ఐ ఈజ్ ఓన్లీ వన్. అని అసలు మూడో నేత్రం ఒక్కటే ఉంది. అండ్ బిలాంగ్స్ టు ది వన్ గాడ్, ద ఫార్మ్లెస్ నిరాకార్. అది ఎవరికి ఉంటుందట? నిరాకార భగవంతుడికి ఒకే నేత్రంతో చూస్తాడు, మనలాగా 2 కళ్ళు వాట్. దట్ నిరాకార్ గాడ్ ఇన్ సటిల్ ఫార్మ్ ఈజ్ ఎ మ్యాన్ పొసెస్ ఆఫ్ ద దివ్య దృష్టి ఆర్ డివైన్ సైట్. ఎవరికైతే దివ్య దృష్టి ఉంటుందో వాడు అటువంటి నిరాకార భగవంతుని చూడగలడు. మీన్ వైల్ క్రియేషన్ ఫ్లోస్ అవుట్ ఫ్రమ్ దట్ పాయింట్ స్టేషన్ ఎట్ ది సెంటర్. సృష్టి మొత్తం దీని నుంచే, ఈ ఓం బిందువు నుంచే ఉద్భవిస్తూ ఉంటుంది. త్రూ దిస్ పాయింట్ ద గ్రాస్ అండ్ సటిల్ ఆర్ క్రియేటెడ్. ఈ ఓం బిందువు నుంచే స్థూలము సూక్ష్మము పుట్టాయి. టు సీ గాడ్ ద నిరాకార్ దీస్ గ్రాస్ ఐస్ మస్ట్ బి రివర్స్డ్. మళ్ళీ చెప్తున్నారు బాబా, ఈ 2 కళ్ళని వెనక్కి తిప్పేసి లోపలికి చూసేలా చేసామనుకో నీకు నిరాకార భగవంతుడు కనపడతాడండి. బట్ దిస్ ఈజ్ ఇంపాసిబుల్. కానీ ఇట్లా లోపలికి తిప్పి చూడమన్నాం, అది అసాధ్యమైన విషయము, చూడలేవు ఈ కళ్ళు. టు గో టు ది సన్ ఈజ్ పాసిబుల్, బట్ దిస్ రివర్సింగ్ ఆఫ్ ది గ్రాస్ ఐస్ ఈజ్ నాట్. ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారు, అసాధ్యమైన విషయాలను పోలి చెప్తున్నారు. సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోవడమే సులువట, ఈ కళ్ళని వెనక్కి రివర్స్ చేయడం కంటే. అంటే సూర్యుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేమని మనకు అనుకుంటాం కదా, అదే సులువు ఇంకా దీన్ని రివర్స్ చేయడం కంటే. ఫర్ ఈవెన్ ఇఫ్ ది గ్రాస్ ఐస్ షుడ్ టర్న్ త్రూ సమ్ అన్యూజువల్ సర్జికల్ మ్యానిపులేషన్, ద పాయింట్ ఆర్ ద 2 points of the 2 eyes won't do so. ఒకవేళ నువ్వు డాక్టర్ సర్జరీ చేసేసి కోసేసి గుడ్లు వెనక్కి తిప్పి కుట్టేసాడు అనుకుందాం, అయినప్పటికీ నీ ఓం బిందువు ఉంది మధ్యలోది, అది వెనక్కి తిరగబడి చెబుతున్నారు బాబా. నువ్వు గుడ్లు మార్చేసి కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి ఓం బిందువును నువ్వు వెనక్కి మార్చలేవు. అండ్ దిస్ పాయింట్ ఈజ్ ప్రిసైజ్లీ వాట్ నీడ్స్ టు బి చేంజ్. కన్ను తిప్పేయడం కానీ ఓం బిందువుని వెనక్కి తిప్పాలి నువ్వు, అది కావాల్సింది అసలు. టు టర్న్ ది డైరెక్షన్ ఆఫ్ ది పాయింట్ ద మైండ్ హ్యాస్ ఫస్ట్ టు బి రివర్స్. ముందు మనసును రివర్స్ చేయాలట, అప్పుడు మొత్తం దానికి సంబంధించిన అన్ని రివర్స్ అవుతాయి. దీన్ని రివర్స్ చేయకుండా మిగిలిన రివర్స్ చేస్తే ఏం లాభం లేదా. అంటే మనసును రివర్స్ చేయడం అంటే మనసు ఫోకస్ అంతా ప్రపంచం మీద పెట్టేది. మన సీసీటీవీలో ఎలా కనపడతా ఉంటాయి అలాగా, అదిగో అక్కడ వైభవ్ జ్యువెలర్స్ వడ్డాణం కనపడింది, నెక్లెస్ కనపడింది, ఇక్కడ చీరలు కనపడ్డాయి, అక్కడ ఇవి కనపడ్డాయి, ఇవే చూస్తూ ఉంది ఇది కదా. అక్కడ సైట్లు, అక్కడ 3 bedroom ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నాయి, ఇవన్నీ కనపడతా ఉంటే చాలా ఇందులో రంజుగా ఉంటది మనసుకి. ఎందుకని అటు అట్రాక్ట్ అయ్యింది. ఆ మనసుని ప్రపంచం వైపు నుంచి వెనక్కి తిప్పి భగవంతుని మీద తిప్పాలి. అది చేస్తే మిగిలిన అన్ని వెనక్కి తిరుగుతాయి. ఇప్పుడు మస్తులు ఉన్నారు వాళ్ళు ఈ బంగారం పట్టుకెళ్ళి చూపెడితే నకో అంటాడు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మనసు తిరిగిపోయింది, ఇటు లేదు, ఆయనకేసి తిరిగిపోయింది, మనకి ఇంకా ఇటే తిరిగి ఉంది. అది అంచేత దీన్ని వెనక్కి తిప్పడం భగవంతుడి వైపు తిప్పడం. వన్స్ దిస్ హెస్ బీన్ డన్ ద మైండ్ టేక్స్ ద పాయింట్స్ ద 2 గ్రాస్ ఐస్ అండ్ టర్న్స్ దెమ్ ఇన్వర్డ్. ఈ మనసును గనక తిప్పేస్తే అప్పుడు ఇంకా ఈ 2 కళ్ళు కూడా వెనక్కి తిరగడం సులువు అవుద్ది. అప్పుడు జాయినింగ్ దెమ్ విత్ ఎ పాయింట్ ఇన్ ది థర్డ్ ఐ. అప్పుడు ఈ బాహ్య నేత్రాలు కూడా 3వ నేత్రం ద్వారా కలిసి చూడగలుగుతూ ఉంటాయట. ద బ్లాక్ అండ్ ద వైట్ రిమైన్ అండ్ అపియర్ ద సేమ్ ఎక్స్టర్నల్లీ, బట్ యాజ్ సూన్ యాజ్ ది మైండ్ టర్న్స్ ద 2 points టర్న్ ఆటోమేటికల్లీ. మనసు గనక వెనక్కి తిరిగితే ఆటోమేటిక్ గా తెల్లగుడ్డు నల్లగుడ్డు కూడా వాటిలంతట అప్రయత్నంగా వెనక్కి తిరుగుతాయి. దీస్ 2 points of the 2 gross eye, when reversed by the turning of the mind, merge into the one real point of the third eye. మనసు లోపలికి తిరగగానే 2 గుడ్లు వెనక్కి చూస్తాయట. 3వ నేత్రంతో కలిసిపోయి 3వ నేత్రం ఎప్పుడూ లోపలికే చూస్తూ ఉంటుంది. త్రూ దట్ పాయింట్ ద మైండ్ బిగిన్స్ టు సీ ద ఫార్మ్లెస్, ద నిరాకార్. థింగ్స్ అన్సీన్ అండ్ అన్హెర్డ్ అపియర్ బిఫోర్ ఇట్. ఎప్పుడైతే ఈ బాహ్య నేత్రాలు 3వ నేత్రంతో కలిసిపోయినాయో అప్పుడు నిరాకారుడైన భగవంతుడిని చూస్తూ ఉంటాయట. అప్పటి వరకు తను చూసి ఎరగనటువంటి అనేక దృశ్యాల్ని చూస్తూ ఉంటుందట 3వ నేత్రం. అండ్ ఎట్ వన్స్ ఇట్ సెట్స్ అవుట్ అండ్ ప్రొసీడ్స్ టువర్డ్స్ ఇట్. లోపల భగవంతుని చూసేసింది, ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడికి కలిసిపోదాం. ఇప్పుడు 5వ భూమిక 6వ భూమిక తపన బాబా చెప్పారు కదా మన గాడ్ స్పీక్ లో. భౌతికంగా ఒక్కొక్క చెయ్యిని ఒక్కొక్క కాలుని కోసేసి మందు రాయకుండా అలా వదిలేసామనుకోండి, వాడు ఎంత కించుకుంటాడు, అది తక్కువ బాధే అన్నారు బాబా. 5వ భూమికలో 6వ భూమికలో పడే వేదనతో పోల్చినప్పుడు ఇవి చాలా తక్కువ. భౌతికమైన బాధలకి మందు ఉంటుంది, కొట్లుంటాయి, కట్లు ఉంటాయి, దానికి ఏముంటుంది అన్న, చాలా భయంకరంగా ఉంటుంది. అంచేత వాడు కనపడుతూ ఉంటాడు భగవంతుడు, అతన్ని చేరిపోవాలని తపన తట్టుకోలేనంతగా ఉంటుంది.
విచ్ ఇస్ టు సే టువర్డ్స్ ది ఫార్మ్లెస్ నిరాకార్ గాడ్. నిరాకార భగవంతుని చేరుకోవాలని తపన. వాట్ ఆల్ దిస్ యాడ్స్ అప్ టు ఇన్ షార్ట్ ఈజ్ దట్ ది ఐస్ మస్ట్ బి రివర్స్, ది ఐస్ మస్ట్ టర్న్ ఇన్వర్డ్ ఈ వన్ ఈజ్ టు సీ గాడ్. భగవంతుని చూడాలి అంటే భగవంతుడు ఎక్కడున్నాడు? మన లోపల ఉన్నాడు, బయట కాదుంటా. మరి లోపల ఉన్నవాడిని చూడాలంటే మన బయటకు ఉన్న కళ్ళు ఏమి ఉపయోగపడతాయి? ఉపయోగపడవు. సో లోపలికున్న కన్ను ద్వారానే చూడగలడు. ఆ లోపల కన్ను చూడాలంటే ముందు మన మనసుని తిప్పాలి, అప్పుడు మూడో నేత్రం పనిచేస్తుంది. ఈ బాహ్య నేత్రాలు కూడా దాని ద్వారా లోపలికి చూస్తాయి. సో భగవంతుని చూడాలి అంటే లోపలికి చూడడం మొదలు పెట్టవలసినదే. అండ్ ఫర్ ది అకాంప్లిష్మెంట్ ఆఫ్ ది వన్ మస్ట్ సరెండర్ టు ఏ సద్గురు. అయితే ఎలా తిప్పేస్తావు లోపలికి మనసుని కళ్ళుని? ఒక సద్గురువు సహాయంతో మాత్రమే. అంచేత నీకు ఒక్కటే దారి ఉంది, ఆయన పాదాల మీద తలకాయ పెట్టేయడమే, సద్గురువు పాదాల మీద. అండ్ హియర్ శ్రీ లాంచెస్ ఇన్ ది ఫెమిలియర్ ఎక్స్చేంజ్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ విత్ దత్తు మెహందర్గే, వన్ ఆఫ్ ది మెహరాష్ట్రం బాయస్, అండ్ ద నీడ్ ఫర్ ఎ సద్గురు అండ్ ద సుప్రీం ఇంపార్టెన్స్ ఆఫ్ లవ్. ఈ రోజుల్లో బాబా ఏం చేసేవారంటే క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ పెట్టేవారట. పిల్లల్ని ప్రశ్నలు అడగమంటూ ఉండేవారన్నమాట. ఇక్కడ దత్తు మెహందర్గే గురించి రాశారు చూడండి. సన్ ఆఫ్ వన్ ఆఫ్ ది టీచర్స్ ఆఫ్ ది మెహరాష్ట్రం. మెహరాష్ట్రంలో పనిచేసే ఒక ఉపాధ్యాయుడి యొక్క కొడుకటితను దత్తు మెహందర్గే. అండ్ దత్తు నెంబర్డ్ అమాంగ్ ద 10 ఒరిజినల్ స్టూడెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ May 27. మొట్టమొదటి నుంచి ఉన్న పిల్లల్లో 10 మందిలో ఇతను ఒకటట. అది 27లో మొదలైనప్పుడు. అండ్ వెన్ ది ప్రేమాశ్రమ్ కేమ్ ఇన్ టు బీయింగ్ ఇన్ March 28, దత్తు వాజ్ సెలెక్టెడ్ ఫర్ ఇంక్లూజన్. తర్వాత మళ్ళీ మార్చినప్పుడు కూడా ఇతను సెలెక్ట్ చేశారు. అలాంగ్ విత్ హిజ్ యంగర్ బ్రదర్ పండిట్. ఇతను తమ్ముడు ఉండోడు, వాడి పేరు పండిట్. వాడు కూడా ఈ ప్రేమాశ్రమంలో చదువుకున్నాడు. దో వీ డూ నాట్ నో విత్ సర్టనిటీ వాట్ ద క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వర్. అయితే బాబాకి ఆ కుర్రాడికి మధ్యన జరిగిన ప్రశ్నలు సమాధానాలు మాకు రికార్డ్ అయ్యి లేవు. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ దీస్ హ్యావ్ బీన్ ప్రెజెంటెడ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది నెక్స్ట్ లెక్చర్. బహుశా నెక్స్ట్ లెక్చర్లో చివరిలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అవే అవ్వుండొచ్చు కూడా. దిస్ ఇన్ఫార్మల్ కెటచిజం అంటే క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్, క్విజ్ లాగా. అది బికమ్ ఏ రెగ్యులర్ ఫీచర్ ఆఫ్ దీస్ నైట్లీ సెషన్స్. ఈ రాత్రి బాబా లెక్చర్లు ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ కూడా కొంత సమయం వెచ్చించేవారు బాబా. అండ్ ద బాయ్స్ న్యూ ఇట్ వెల్. బాబా వెంట్ ఆన్. బాబా ఇలా కొనసాగించారు. ఐ సే వన్ మస్ట్ సరెండర్ టు ది గురు. అంచేత గురువుకి సర్వార్పణ అవ్వవలసిందే మీరందరూ. ఫార్ వితౌట్ హిస్ హెల్ప్ ది ఐస్ డూ నాట్ టర్న్ హౌ ఎవర్ హార్డ్ వన్ ట్రైస్. నువ్వు తలకిందులు తపస్సు చేసినా, ఈ కళ్ళు పట్టుకుని వెనక్కి తిప్పేసినా నీ తరం కాదని చెప్తున్నారు ఆయన. ఆయన ఒక్కడే తిప్పగలడు, జాగ్రత్త అని చెప్తున్నారు. ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ దీస్ హెల్ప్. అయితే ఆయన నీకు సాయం చేశాడు, నీ కళ్ళు వెనక్కి తిప్పేశాడు అనుకుందాం. ద సద్గురు ఆల్ ఫర్ సమ్ రికంపెన్స్, సమ్ రిటర్న్. అయితే నాకేంటి అని అడుగుతాడు ఆయన. గురు దక్షిణ ఊరకనే చేయడు, ఆయన దక్షిణ అడుగుతాడు. నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ ఆర్ వెల్త్. ఆయన నీకులేగా సంపదలు డబ్బు ఆయనకేం అక్కర్లా. బట్ యాజ్ లవ్. నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు, నన్ను అంటే ప్రేమిస్తే ఆయన ఏది ఇవ్వాలనుకుంటున్నాడో అది ఇస్తాడట. బాబా చెప్పారు. అంచేత నన్ను ప్రేమిస్తేనే గాను నేను ఇవ్వాలనుకున్నది నీకు ఇవ్వలేను, అర్హత రాదు నీకు. అంచేత నేను ప్రేమించమంటున్నాను, నాకేం అక్కర్లే నీ ప్రేమ, నేనేం చూసుకోనన్నాడు. నీకు లాభం కలిగిద్దామని, నీకు సాయం చేద్దామని నా తాపత్రయం. లవ్ మీ లవ్ మీ లవ్ మీ అని అన్నిసార్లు ఏంటంటే ప్రేమిస్తే మనకి ఎలిజిబిలిటీ, అర్హత వస్తుందన్నమాట ఆయన ఇచ్చే కానుకని స్వీకరించడానికి. రియల్ అన్బౌండెడ్ లవ్ ఫర్ హిమ్ అదే పార్ట్ ఆఫ్ ది యాస్పిరెంట్. అది ఎప్పుడు బాబా రియల్ అనేది యొక్క విశేషణం వాడతారు ప్రేమకు. ప్రేమ అంటే ఆషామాషి ప్రేమ ఏం సరిపోదు, అది నిఖార్సైన ప్రేమ అయి ఉండాలి, కేవలం ఆయన కోసమే అయి ఉండాలి. అంటే దానిలో నా ఆధ్యాత్మిక పురోగతి, నా భౌతిక ప్రయోజనాల సిద్ధి ఇవేమి ఉంటే అది నిజమైన ప్రేమ అవ్వదు. మనం ఉదాహరణ చెప్పుకుంటాంగా, కాశ్మీర్ ఎందుకు వెళ్తాం మనం? కళ్ళంటూ ఉన్నందుకు అంత అందమైన దృశ్యం చూడాలి కాబట్టి వెళ్తున్నాం. మనం ఏమి తిరిగి వచ్చాక మన జేబులోది వదలగొట్టుకోవడమే కానీ మనకేం కలిసి రాదు అక్కడికి. అలాగే భగవంతుడు ప్రేమించాలట. ఎందుకంటే మనకి ప్రేమించేటువంటి ఒక ఫ్యాకల్టీ ఉన్నందుకు ప్రేమించడానికి అర్హత కలిగిన ఏకైక భగవంతుడు కదా ఆయన. అంచేత ఆయన్ని ప్రేమించాలి. ఆ ఒక్క కారణంగానే ఆయన ప్రేమిస్తే అది రియల్ లవ్ అవుద్ది. టు లవ్ మీ ఫర్ వాట్ ఐ మే గివ్ యూ ఈజ్ నాట్ లవింగ్ మీ అట్ ఆల్. బాబా ఆఖరి జన్మదిన సందేశం.
నేను ఇచ్చే వస్తువు కోసము నన్ను ప్రేమిస్తే అది నన్ను ప్రేమించడం కాదు, ఆ వస్తువుని ప్రేమించినట్టే. అంచేత మోక్షము, ముక్తి ఇవన్నీ కూడా సెల్ఫిష్ ఎజెండాలు ఇవి. అది ఆయన కోసం ప్రేమించడం అవ్వదు. సో డూ యూ ఆల్ అకార్డింగ్లీ, సో డూ యూ ఆల్ క్రియేట్ దిస్ లవ్. మరి నేను చెప్పినట్టు మీరు అందరూ చేస్తారా? మీ గురువైన నా మీద ప్రేమను పుట్టించుకుంటారా? అండ్ మైండ్ వాట్ శ్రీ సేస్ టు యూ. శ్రీ అంటే నేను ఏం చెప్తున్నానో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దోస్ ఆఫ్ యూ హూ ఆర్ ఇన్ ది స్పిరిచువల్ లైన్ ఐ కెన్ క్లియర్లీ సీ. మీలో ఎవడెవడైతే ఆధ్యాత్మిక పట్ల ఆసక్తిని పెంచుకున్నారో స్పష్టంగా నేను చూడగలుగుతున్నాను. నేను ఈవెన్ దోస్ హూ ఆర్ ఇన్ ది బిగినింగ్ స్టేజెస్ హ్యావ్ ఐస్ రెడ్ విత్ ద ఫైర్ ఆఫ్ లవ్. ఇంకా మొట్టమొదట ఇప్పుడే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన వాడికి కూడా కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఎందుకని ప్రేమ జ్వాల మండుతూ ఉంటుంది. నాకు పచ్చిగట్టేస్తాను నేను. దే దెమ్సెల్వ్స్ కెన్ సీ నథింగ్ ఆఫ్ దిస్. మీకు తెలియకపోవచ్చు ఈ విషయం. ఇది నేను ఎక్కడ ప్రేమ మార్గంలో ప్రవేశించానని అనుకోవచ్చు, ఎందుకంటే నీకు తెలియదు ఆ విషయం. సిన్స్ దే ఆర్ అబ్జార్బ్డ్ ఇన్ ది కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ లవ్ ఫర్ శ్రీ. ఎందుకని మీరంతా ఆ స్త్రీ మీద ప్రేమలో మునిగిపోయి ఉన్నారు కాబట్టి మీకు ఆ విషయం తెలియదు. బట్ దట్ ద థాట్స్ ఆఫ్ లవ్ అండ్ ద రెడ్నెస్ ఆఫ్ ది ఐస్ శ్రీ కెన్ ఈజీలీ సీ. కానీ నేను మాత్రం స్పష్టంగా చూడగలను. మీ కళ్ళల్లో ఎరుపు జీర కనపడుతోంది నాకు, మీలో ప్రేమ కనపడుతోంది నాకు. శ్రీ కెన్ ఈజీలీ సీ. ఇండీడ్ మాస్టర్స్ కెన్ ఎట్ ఏ గ్లాన్స్ జడ్జ్ ఫ్రమ్ ద వెరీ లుక్ ఆఫ్ సచ్ ఐస్ ద డెప్త్ ఆఫ్ అన్ ఆస్పిరెంట్స్ డైవ్ ఇంటూ డివినిటీ. ఒక్కసారి వీక్షణం చేయడం ద్వారా ఆ సదరు వ్యక్తి ఆ ప్రేమలోకి ఎంత లోతుకు దూకాడో ఇట్టే చెప్పేశారట. అండ్ హ్యావింగ్ సీన్ శ్రీ కెన్ డూ ద నీడ్ఫుల్. అలా చూసి నేను తెలుసుకున్నాడు అనుకో, నీకు ఏది అవసరం చిటికలో చేసేస్తాడు శ్రీ. గుర్తుపెట్టుకోండి. అలాగే అనేక సందర్భాల్లో బాబా చెప్పారు, నీ కేసు నేను చూసినప్పుడు నువ్వు ఎంత గొప్ప మేకప్ వేసుకొచ్చేవు నేను చూడను. బాబా చెప్పారు, నువ్వేది కాషాయం వేసావు, అడ్డబొట్లు, నిలువు బొట్లు ఇవన్నీ ఏమి చూడండి. నేను చూసేదల్లా నీకు ఎంత ప్రేమ ఉంది నా మీద, నీ సంస్కారముల మూట ఎంత బరువుగా ఉంది, దీన్ని వదిలించాలంటే నేనేం చేయాలి. ఇదే నేను చూసినప్పుడు నేను చూసి ఇది ఒక్కటే నేను చూస్తాను. నెక్స్ట్ లెక్చర్ వెస్ట్ ట్యాంక్ రూమ్. ఇది కూడా మ్యూజియం రూమ్లోనే ఇచ్చారు. థర్స్డే 15th December 1927, 15 డిసెంబర్ 1927. అకార్డింగ్ టు చాంజీస్ డైరీ, బాబాస్ లెక్చర్ దట్ నైట్ made reference to a figure characterized as an octopus. చాంజీ డైరీలో రాసుకున్నాడట. ఇది చూడండి, మనం ఎంతమంది రాస్తున్నారు. చాంజీ రాస్తున్నాడు, రంజు రాస్తున్నాడు. కొన్ని ఆ డైరీలు ఈ డైరీ ఎక్కడో చోట కొన్ని వివరాలు మిస్ అయినవి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఈ రెండు రిఫర్ చేసుకుంటా వస్తుంది. ఆ రోజు రాత్రి 15 డిసెంబర్ నాడు బాబా ఇచ్చినటువంటి దాని పేరు ఆక్టోపస్ అనేటువంటి ఒక బొమ్మ ఉన్నట్టుగా ఇక్కడ రాశాడు. If, as we suppose, this is a reference to what is represented in this book as figure 23, page number 192, then this figure must have been drawn on a board by the Mandali and used in this lecture and perhaps the two that follow. ఒక మండలి మెంబర్ బ్లాక్ బోర్డు మీద ఆక్టోపస్ బొమ్మ వేసి దాన్ని 3-4 లెక్చర్స్ కి వాడుకున్నారు అనుకోవచ్చు. మనం ఆ బొమ్మ తర్వాత ఉంది, మనం చెప్పుకుందాం తర్వాత, ఇప్పుడు కాదు అది. ద వరల్డ్, ద సన్ అండ్ ద మూన్. ప్రపంచము, సూర్యుడు, చంద్రుడు, ఈ 3 విషయాలు ఈవేళ ఉపన్యాసంలో ఉన్నాయి. ద పాయింట్ ఆఫ్ క్రియేషన్, ద మిడిల్ పాయింట్, ద వైట్ అండ్ ద బ్లాక్ అరౌండ్ ఇట్, విచ్ హ్యావ్ యాజ్ దర్ ఈక్వివలెంట్ ద డొమైన్స్ ఆఫ్ ద సటిల్ అండ్ గ్రాస్ అండ్ విచ్ కరెస్పాండ్ టు ద పార్ట్స్ ఆఫ్ ది ఐ యాజ్ డిపిక్టెడ్ ఇన్ 17. దీస్ వర్ ద టాపిక్స్ దట్ వి డిస్కస్డ్ యెస్టర్డే. ముందు రోజుది ఎప్పుడూ కూడా ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నారు కదా బాబా, అదే చెప్పారు. మనం ఏం చెప్పుకున్నాం, కన్ను మధ్యలో ఓం బిందువు, దాని చుట్టూ సూక్ష్మము, దాని చుట్టూ స్థూలము, ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా నిన్న. సో వీ హ్యావ్ కమ్ టు అండర్స్టాండ్ 2 things. మనం 2 విషయాలు ప్రధానంగా ఈ లెక్చర్ ద్వారా నిన్న తెలుసుకున్నాం. ఒకటి ది క్రియేషన్ పాయింట్, ఆ మధ్యలో చుక్క, అది సృష్టి బిందువు. అండ్ ది థర్డ్ ఐ, ఇక్కడ అంతర్నేత్రము. దీస్ కరెస్పాండ్ టు ఈచ్ అదర్. అంటే ఇక్కడ అంతర్నేత్రము ఓం బిందువే, ఈ కన్ను మధ్యలో ఉన్న చుక్క కూడా ఓం బిందువే అని చెప్పారు. నౌ వీ విల్ గో ఆన్ టు ప్రూవ్ దట్ గాడ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ది థర్డ్ ఐ క్రియేట్ ది సటిల్ అండ్ గ్రాస్ యూనివర్స్. భగవంతుడు ఈ అంతర్నేత్రాన్ని వాడుకుని సూక్ష్మ ప్రపంచాన్ని, స్థూల ప్రపంచాన్ని ఎలా సృష్టించాడో తెలుసుకుందాం మనం. ఫస్ట్ లెట్ us ask another question. ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్ అడుగుతాను నేను. వై ఈజ్ ది ఎర్త్ రౌండ్?
భూమి అసలు ఎందుకు గుండ్రంగా ఉంది, ఇది తేల్చుకుందాం మనం. బిగినింగ్ విత్ ది అపోజిట్ కేస్, దట్ విచ్ ఈజ్ ఎండ్లెస్, ఇండివిజిబుల్, అండ్ వన్ ఇఫ్ సీన్ ఫ్రమ్ ఎనీ యాంగిల్ ఆర్ ఎనీ వెంటేజ్ పాయింట్ సీమ్స్ స్ట్రైట్. భూమి భగవంతుని తీసుకున్నాం. భగవంతుని తీసుకుంటే ఆయన లక్షణాలు ఏంటి? అంతు లేనివాడు, అంటే మొదలులేదు చివరలేదండి కదా, ఎండ్లెస్. ఇంకా ఏమంటున్నాడు? ఇండివిజిబుల్, మొక్కలు చేయడానికి వీలు లేనివాడు. అండ్ వన్ ఇఫ్ సీన్ ఫ్రమ్ ఎనీ యాంగిల్ అరే వెంటేజ్ పాయింట్ సీమ్ స్ట్రైట్, ఎటు చూసినా స్ట్రైట్ గా కనపడతాడు, ఇంకా కొసలు లేవు కదా ఇంకా. అది భగవంతుడి లక్షణం. We proved earlier that God as an Atma, when it took its first form, got the most finite form. మనం ముందు ఉపన్యాసాల్లో ఏం చెప్పుకున్నాం? అనంతుడైన భగవంతుడు మొట్టమొదటి రూపం ఏంటంటే అతి పరిమితమైన ఎలక్ట్రాన్ రూపము. అన్నిపులు పరిమితి ఉంటే ఆ వస్తువు ఎలా ఉంటుంది? రౌండ్ గా ఉంటుంది. పరిమితి అంటే అన్నిపుల నుంచి పరిమితి వచ్చేస్తే చిన్న బాల్ లాగే కదా ఉంటుంది. ఫర్ ఆత్మ ఇట్ సెల్ఫ్ ఈజ్ అనంత్ అండ్ ఇన్ఫినిట్. నిజానికి ఆత్మ అనంతమైనది. ఇట్ ఫార్మ్ దేర్ ఫోర్ మస్ట్ బి ఫినిట్. దానికి వ్యతిరేకంగా ఉండాలి, అది దాల్చేటువంటి రూపం. ద క్రియేషన్ ఆఫ్ దట్ ఫార్మ్ హ్యావింగ్ బీన్ అకాంప్లిష్డ్ త్రూ ది మోస్ట్ ఫినిట్ పాయింట్. ఆ రూపం ఎక్కడి నుంచి వచ్చింది? పెనవలో బూందీ వేస్తాం, ఇంత ముద్ద కలిపి దానిలో వేసి దాని పైనుంచి నొక్కుతూ ఉంటే ఒక్కొక్క పోస పడతాయి. అలాగే అనంతమైనటువంటి భగవంతుణ్ణి ఓం బిందువు అన్న కన్నం ద్వారా ఈ పెనంలోకి వేసాడే. ఆ కన్నంలోంచి బయటకు వచ్చేది ఎప్పుడు రౌండ్ గానే ఉంటుంది. అది మరి పరిమితుల మధ్యలోంచి వచ్చింది అది. ఎందుకని ఓం బిందువు అనేది పుట్టడము అతి పరిమితమైనటువంటి బిందువుగానే పుట్టింది. గాడ్ స్పీచ్ లో చెప్పారు, చిన్న రంధ్రం ఉంటుంది. అది కార్డుబోర్డులో రంధ్రాలు పెట్టి చూపించారు కదా మనకు ఒక ఎక్స్పెరిమెంట్ లో. దానిలోంచి బయటకు వచ్చేది చిన్నగా రౌండ్ గానే ఉంటుంది అది ఎప్పుడప్పుడు. దెన్ కన్సిడర్ ది ఫాలోయింగ్. అక్కడ బొమ్మ కూడా బాబా చెప్పారు, వద్దాం ఆ బొమ్మ దగ్గరికి వద్దాం. హవెవర్ ఫినిట్ ఏ పాయింట్ ఈజ్ రౌండ్. అది చిన్న చుక్క కార్డుబోర్డులో ఇలా చూస్తే కన్నం పెడితే అది చచ్చినట్టు అది రౌండ్ గానే ఉండి తీరాలి. అతి సూక్ష్మం అన్నా రౌండ్ గానే ఉండాలి. అండ్ దిస్ ఈజ్ ట్రూ ఆఫ్ ఎనీ పాయింట్. ఏ పాయింట్ పెట్టినా కూడా రౌండ్ గానే ఉంటుంది. ఇండీడ్ ఓన్లీ ది అనంతర్ ఇన్ఫినిట్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ దిస్ రౌండ్నెస్. ఒక అనంతమైన వస్తువు ఒకటే ఈ రౌండ్ స్క్వేరు అని ఉండదు. దానికి అన్నేపులు అదే ఉంటది కాబట్టి దానికి ఆకారమే ఉండదు. రౌండ్నెస్ ఈజ్ ద షేప్ ఆఫ్ ది మోస్ట్ ఫినిట్. గుండ్రంగా ఉండడం అనేటువంటిది అతి పరిమిత మనకు సరిపోలిక. అన్నేపుల నుంచి పరిమితులు ఉన్నప్పుడు అది రౌండ్ ఉండి చేరాలి. హియర్ శ్రీ రికాపిచ్యులేటెడ్ డ్రాయింగ్ డిడక్షన్ ఫ్రమ్ ద ఫిగర్ దట్ హ్యాడ్ బీన్ ప్రీవియస్లీ చాక్డ్ అవుట్ అండ్ రిఫరెన్స్డ్ త్రూ దిస్ డిస్కషన్. అక్కడ బొమ్మ కూడా బాబా చూపించారు, ఆ బొమ్మ చెప్పుకుందాం మనం. గాడ్ ఈజ్ అనంత్, భగవంతుడు అనంతుడు. గాడ్ హ్యాజ్ యాజ్ ఇట్స్ అపోజిట్ ద మోస్ట్ ఫినిట్. భగవంతుడికి బద్ధ వ్యతిరేకమైన ప్రతిరూపము పరిమితుడు. అండ్ దెన్ అగైన్ గాడ్స్ అపోజిట్ ఈజ్ ద రౌండ్. అలాగే పరిమితము రౌండ్ గా ఉండి తీరాలి. సరే, ఈ బొమ్మ చూసుకుని వద్దామండి. ఫిగర్ 18. ద ఇన్ఫినిట్ ఈజ్ స్ట్రెయిట్ విల్ ది ఫినిట్ ఈజ్ ఎ సర్కిల్. ఇక్కడ చూడండి, ఇన్ఫినిటీ అని ఒక అడ్డుగా ఒక పెద్ద గీత గీశారు. అది అనంతం అన్నమాట. ఆ ఓం పాయింట్ నుంచి ఒక్కొక్క చుక్క బయటకు వస్తా ఉంటే బూందీ పూసల్లాగా చూపెడుతున్నాడు చూడండి, మనకి రౌండ్ గా బయటకు వస్తున్నాయి. అది పరిమితం అన్నమాట. Key to figure 18. In his introduction to a series of lectures on mystical astronomy, Baba enunciates the principle of that the infinite is straight and that the most finite point as its opposite must be round. బాబా సృష్టి నిర్మాణ శాస్త్రాన్ని వివరించి చెప్తున్నారు ఇక్కడ ఈ పుస్తకంలో. ఆ పిల్లలకి 12 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్న వాళ్ళకి మొత్తం ఖగోళం ఎలా పుట్టింది, ఈ విశ్వం ఎలా పుట్టింది, ఇవన్నీ చెప్తున్నారు. బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ? భగవంతుడు అనంతుడు, కానీ ఆయన ప్రతిరూపము అయిన ఈ సృష్టి అతి పరిమితమైనది. భగవంతుడి రూపానికి ఎటువంటి ఆకారము ఉండదు, కానీ పరిమితమైన విషయాలకన్నిటికీ రౌండ్ ఆకారమే ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా ఇంకొక విషయం కూడా మనం ఖగోళ శాస్త్రంలో చెప్పుకుంటాం. ఒక వస్తువుని రౌండ్ గా తాడు కట్టి తిప్పారు అనుకోండి, ఆటోమేటిక్ గా రౌండ్ అయిపోద్ది. అది ఆటోమేటిక్ గా. ఎందుకని? అది గురుత్వాకర్షణ, భూమి ఆకర్షణ, దీని ప్రకారం ఆ గ్రావిటీ సూత్రం ప్రకారం అది రౌండ్ గానే అవుతుంది. మనం ఏదైనా ఒక ఇంత ముద్ద తీసుకుని ఇలా తిప్పాం అనుకోండి, రౌండ్ అయిపోద్ది అది ఆటోమేటిక్ గా. ఎందుకంటే అన్ని వైపుల నుంచి ప్రెషర్ పెట్టేస్తే రౌండే అవుద్ది వస్తువు. మన చేతులు రెండు మధ్యన ప్రెషర్ పెడితే ఏమవుద్ది? అలాగే పరిమితం చేసేసాం అన్ని వైపుల నుంచి, చేస్తే చచ్చినట్టు రౌండే అవుద్ది అది. ఆల్ దట్ ఎమర్జెస్ ఫ్రమ్ ది ఓమ్ పాయింట్ దేర్ ఫార్ యాజ్ ఎ సర్క్యులర్ షేప్. మనం ఇందాక బూందీ పోస్ట్ చెప్పుకున్నాక
ఓం బిందువు ద్వారా బయటికి ఉద్భవించే ఏ వస్తువైనా సరే గుండ్రముగానే ఉంటుంది. దో ఆల్ 3 manuscript sources have left space and a page for a diagram, none has actually slipped one. అన్ని డైరీల్లోనూ కూడా, చాంజీ డైరీలో కానీ, రంజు అబ్దుల్లా రాసిన డైరీల్లో కానీ, ఇక్కడ బొమ్మకి చోటు వదిలేసి కింద వ్యాసం రాసుకొచ్చారు. బొమ్మ ఎవడో వేయలేదు. ఇద్దరు కూడా ఆ బొమ్మను వేయలేదట వాళ్ళు. Figure 18 has accordingly been created out of the understanding and imagination of the artist editor team. అంచేత ఈ విషయం చదువుకుని దాన్ని ఊహ జోడించి మా ఆర్టిస్టులు ఈ బొమ్మను తయారు చేశారు. ఇక్కడ అది బాబా వేసింది కాదు. ద ఓం పాయింట్ ఎట్ ది సెంటర్ ఈజ్ ఎ సింగిల్ పాయింట్ అండ్ ద స్ట్రెయిట్ లైన్ దట్ రిప్రజెంట్ ది ఇన్ఫినిట్. అనంతుడు అనేది ఒక భూమధ్య రేఖలాగా ఇలాగ అడ్డుగా చూపించాడు గీత, మధ్యలో ఒక ఓం పాయింట్ చూపించాడు దీనిలో. Since the infinite and indivisible appears as straight from whatever angle of vision one looks at it. ఇది ఏ కోణం నుంచి చూసినా కానీ స్ట్రెయిట్ గానే ఉంటుందట అనంతత అని. ద ఓం పాయింట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రౌండ్. ఓం పాయింట్ మాత్రం ఏ చుక్క పెట్టినా సరే రౌండ్ గానే ఉంటుంది. అండ్ ఫ్రమ్ ఇట్ ప్రొజెక్ట్ ఇన్యూమరబుల్ అదర్ ఎంటిటీస్, లైట్, గ్లోబ్, వరల్డ్స్ ఎట్సెట్రా. ఆ ఓం బిందువు నుండి ఈ కాంతి గోళాలు, ప్రపంచాలు, విశ్వాలు ఉద్భవిస్తూ ఉంటాయి. ఆల్ ఆఫ్ విచ్ టేక్ దర్ సర్క్యులర్ షేప్ ఫ్రమ్ దర్ ఓం పాయింట్. ఇవన్నీ గుండ్రంగానే ఉంటాయి. అన్ని గోళాలు గుండ్రంగానే ఎత్తారు చూడండి బొమ్మలు. శని, మెర్క్యూరీ ఇవన్నీ కూడా అన్ని రౌండ్ గానే ఉంటాయి. ఈ రౌండ్ గా ఉన్న సృష్టి బిందువు నుంచి బయటకు ఉద్భవించాయి కాబట్టి ఆ బిందువు షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ వీటికి కూడా వస్తుంది కదా. మనం డైమండ్ షేప్ లో ఉన్నటువంటి ప్లేట్ పెట్టి పైన జంతికలు పిండి అయితే కిందకి డైమండ్ షేప్ వస్తుంది. ఆ షేప్ ఏది ఉంటే ఆ షేపే వస్తుంది. కాబట్టి ఓం బిందువు రౌండ్ కాబట్టి ఇవన్నీ రౌండ్ గానే వచ్చాయి. ఇంకా ది అనంత యాజ్ ఇట్స్ అపోజిట్ ద మోస్ట్ ఫినిట్. అనంతతకి పూర్తి వ్యతిరేకమైనది అతి పరిమితము. ద స్ట్రెయిట్ యాజ్ ఇట్స్ అపోజిట్ ద రౌండ్. సరళ రేఖలో తిన్నగా ఉన్నటువంటి దానికి వ్యతిరేకము గుండ్రము. ద మోస్ట్ ఫినిట్ మస్ట్ అకార్డింగ్లీ బి రౌండ్. అంచేత అతి పరిమితమైన వస్తువు ఏదైనా సరే గుండ్రముగానే ఉండి తీరాలి. హవెవర్ ఫినిట్ ఏ పాయింట్ ఈజ్ రౌండ్ అండ్ దిస్ ఈజ్ ట్రూ ఆఫ్ ఎనీ పాయింట్. ఒక పాయింట్ పెట్టినప్పుడు అది ఎంత చిన్నదైనా సరే పెద్దదైనా సరే రౌండ్ గానే ఉండి తీరాలి. ఇండీడ్ ఓన్లీ ది అనంతర్ ఇన్ఫినిట్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ దిస్ రౌండ్నెస్. అనంతత ఒక్కదానికే ఏ రకమైనటువంటి ఆకృతి లేకుండా ఉంటుంది. రౌండ్నెస్ ఈజ్ ద షేప్ ఆఫ్ ద మోస్ట్ ఫినిట్. ఈ గుండ్రంగా ఉండడం అనేటువంటిది అతి పరిమితమైన ఏ వస్తువుకైనా సరే ఉండవలసిన ఆకృతి. ఇది పేజీ చివరికి ఆపుదామండి. నెక్స్ట్ లెక్చర్ రేపు మొదలు పెడతాం. అవతార్ మెహర్ బాబా కీ జై.